వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఓ ఫర్టిలైజర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఫర్టిలైజర్ షాప్ కు 120 యూరియా బస్తాలు రాగా సుమారు 200 మంది రైతులు పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం యూరియా కొరత లేకుండా అందజేయాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాయపర్తి కల్లెడలో తెల్లవారుజాము నుంచే యూరియా పంపిణీ కేంద్రాల దగ్గర రైతులు బారులు తీరారు. యూరియా అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ కేంద్రాల దగ్గర తోపులాట జరగడంతో పోలీసులు చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై జూలం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. నలభై టన్నులు 880 బ్యాగులు మన పిఎస్ఎస్ రాయపర్తికి రావడం జరిగింది. వాళ్ళందరిది కూడా మనకు పోయినసారి ఇచ్చిందంటూ 400 మంది కూడా రైతులకు సీరియల్ నెంబర్ వారి ప్రకారం రాసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈరోజు వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది రాసుకుంటూ రేపు మన రైతు వేదిక మరియు సొసైటీ సెంటర్లలో రేపు వచ్చే లోడ్లకు అందరికి కూడా సీరియల్ నెంబర్ అలాట్మెంట్ చేస్తూ వాళ్ళకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇండియన్ కూడా ఇచ్చినాము, అది రేపు కాకుండా ఎల్లుండి రోజు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తాం కాకపోతే 1 డే లేటు డిఫరెన్స్ గ్యాప్ తోటి రావడం జరుగుతుంది. రైతులు ఎవరికైతే కావాలనుకున్నారో రేపు మన సొసైటీలో 6 గంటలకు సీరియల్ నెంబర్ వరకు టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు పిఎస్ఎస్ రాయపర్తి లేదండి, మన దగ్గర వచ్చినాయన్నీ కూడా రైతులందరికీ కూడా కావాల్సినంత కూడా ఇండెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంత ఇప్పుడు రైతులకు 2 బ్యాగులు చొప్పున ప్రతి ఒక్క రైతుకు ఈ లోడుకును మళ్ళీ నెక్స్ట్ లోడు కూడా. రైట్, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజెంట్ అక్కడ ఒక ఫర్టిలైజర్ షాప్ లో అయితే 120 యూరియా బస్తాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడ రైతులు మాత్రం 200 మంది ఉన్నారు. సో మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుండగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల యూరియా కష్టాలు అయితే తీరటం లేదు. రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనం చూసుకుంటే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ లో ఒక ఫర్టిలైజర్ షాప్ లో 120 బస్తాల యూరియా వచ్చిందని తెలుసుకొని ఉదయం తెల్లవారుజామునే 200కు పైగా రైతులు వచ్చి ఆ షాప్ ముందు నిలబడిన పరిస్థితి. ఆ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సరైన టైంలో మేము యూరియా వేసుకోకపోతే పంట దిగుబడి రాక మేము పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ పాటికే ఒకసారి యూరియా వేయాల్సిన సమయం కూడా అయిపోయింది. లక్షల రూపాయల అప్పులు తీసి మేము సాగు చేస్తున్నాము. యూరియా సకాలంలో అందకపోతే మరింత అప్పుల కూబులో ఉరుకుపోయి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు అయితే రైతులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనం ఇటు వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చూసుకున్న రాయపర్తి కల్లెడ మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద ఉదయం తెల్లవారుజాము నుండే రైతులు క్యూ కడుతున్నారు. 3ంటికే లేచి వచ్చి ఈ సహకార సంఘాల వద్ద యూరియా కోసం అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇటు మహిళా రైతులు అన్నం బాక్స్ కూడా ఆ 3ంటి టైంలోనే అన్నాలు టిఫిన్ బాక్స్ కట్టుకొచ్చి ఎదురు చూసిన పరిస్థితి. క్యూ లైన్ లో పొద్దస్తం ఉన్నా కానీ సాయంత్రం వచ్చేసరికి నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. రోజుల తడబడి 20 రోజుల పైగా మేము ఈ యూరియా కోసం తిరుగుతున్నాము. అయినా యూరియా దొరకకపోతే ఎలా బతకాలి? మేము ఒక పక్క మా పొలాలన్నీ గాలికి వదిలేసి యూరియా కోసం వచ్చి మేము క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి. వర్షానికి తడుస్తున్నాము, ఎండకు ఎండుతున్నాము. ఒక పక్క యూరియా దొరకట్లేదు. రైతులు అసహనాన్ని వ్యక్తం చేస్తూ కొంత నిరసన కార్యక్రమాలు చేస్తే పోలీసులతో మా పైన జులుం చేస్తున్నారు. పోలీసులు మా పైన దౌర్జన్యం చేస్తున్నారు. రైతు కష్టాలు పట్టించుకునే నాదుడే కరువైంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం అని చెప్తున్నా కానీ రైతుల పక్షాన కాకుండా యూరియా కష్టాలతో రైతులు ఇంత ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం చెల్లడం లేదని చెప్పేసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఈ బయ్యారం మండలంలో అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేస్తున్నారు. 20 రోజులుగా మాకు యూరియా దొరకట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏమన్నా ప్రభుత్వ అధికారులు నిలదీస్తే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అసహనం వ్యక్తం చేస్తే పోలీసులతో మా పైన బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.
కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇటు ములుగు జిల్లాలో కూడా గోంద్రాపేటలో రైతులు భారీ సంఖ్యలో ఇప్పుడు యూరియా కావాలి, మాకు యూరియా ఇవ్వాలని చెప్పి రోడ్డు మీద బైఠాయించి నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మొత్తము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఇటు యూరియా దొరకక వారి కుటుంబాల నుండి పొద్దున్నే ఇటు మహిళా రైతులు ఇటు వృద్ధులు అంతా కూడా వచ్చి క్యూ లైన్ లో ఆధార్ కార్డులు పట్టుకొని నిలబడిన పరిస్థితి. ఒక్కొక్కసారి అధికారులు వారి పైన చీదరించుకోవడం, వారి ఆధార్ కార్డులు గుంజుకొని విసిరేస్తున్న పరిస్థితి. మొత్తం యూరియా సెంటర్ల కాడ అయితే దయనీయ పరిస్థితి అయితే ఉంది. రైతులు యూరియా కోసం పడుతున్న బాధలు అయితే వర్ణనాతీతంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.